అందరికీ నమస్కారం. ఇట్లా మీ సతీష్ వీరంశెట్టి ఛానల్ చూస్తున్న అందరికీ కూడా ఈరోజు అంబాజీపేట మండలంలోని మాచవరం శివాలయం రోడ్లో ఉన్న నక్క చిన్నబ్బు గారి హోటల్కి వచ్చాము. ఈ హోటల్ ప్రత్యేకత ఏంటంటే గత 40 ఏళ్ళు పైబడే నడిపిస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రత్యేకత అంటే 10 రూపాయలతో వస్తే కడుపు నిండా టిఫిన్ చేసి వెళ్ళవచ్చు. ఈ రోజుల్లో అన్ని ధరలు కూడా ఆకాశాన్ని అంటినా కూడా వీళ్ళు ప్రత్యేకత ఏంటంటే 10 రూపాయలకి 10 ఇడ్లీ ఇస్తారు, 10 రూపాయలకి 10 బజ్జీ ఇస్తారు. అలాగే చిట్టి పెసరట్టు 10 రూపాయలు, 3 మినపట్లు 10 రూపాయలు. వీళ్ళు ప్రత్యేకంగా ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఇలాగే నడుపుతూ ఉన్నారు. అలా నడిపిస్తూ ఈరోజు ఇక్కడ ఉన్నారు. అలాగే వారితో పాటు ఇక్కడ ఉన్న కస్టమర్లు వాళ్ళ అనుభవాలను కూడా తెలుసుకున్నాము. ఇలాంటి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే ఇట్లా మీ సతీష్ వీరంశెట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది మాచారంలో ఉందండి. ఇది కాపట్లో ఇది ఎప్పుడో 50 సంవత్సరాల పైనుంచి ఉంటుంది. కానీ దేనికైనా మాత్రం టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. 10 రూపాయలకి 10 ఇడ్లీ, పెసరట్టు 10 రూపాయలు, 5 రొట్టెలు 10 రూపాయలు ఉంటుంది. కారపు చట్నీ, బొంబాయి చట్నీ, కారపొడి అన్నీ ఉంటాయి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. పొద్దున 5 కాడ నుంచి మార్నింగ్ 9 దాకా ఎనబుల్గా ఉంటుంది కాపట్లో. కానీ రీజనబుల్గా ఉంటాయి రేట్లు మాత్రం అన్నీ. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మా తాతల నాటి నుంచి కూడా ఇక్కడ కాపట్లో ఉంది. మాచవరం శివాలయం గుడి కాడ వెళ్ళే రోడ్లో ఆచి పక్కన ఉంటుంది కాపట్లు అండి. ఇది నా చిన్నప్పటి నుంచి నాకు నాకు 30 సంవత్సరాలు ఇంకా ముందు నుంచి ఉన్నదని కాపట్లు. ఇక్కడ కడుపు నిండాలంటే 10 రూపాయలు కూడా కడుపు నిండిపోద్దండి. ఇక్కడ అది 10 రూపాయలకి 10 ఇడ్లీ అండి, పెసరట్టు అండి, ఊతప్మా, మసూరి బజ్జీ, కొబ్బరి చట్నీ, శనగ చట్నీ ఇవన్నీ కూడా టేస్ట్ అదిరిపోతాయి. నాకు కడుపు నిండాలంటే ఈ కాపట్లకు వస్తేనే 10 రూపాయలతో సరిపోతుంది. బయటికి వెళ్తే 50-60 రూపాయలు అయిపోతుంది. నా భార్యకి 10 రూపాయలు ఇడ్లీ పట్టుకెళ్తే ఆవిడ నిండిపోతుంది. నేను బయటికి వెళ్తే 50-60 రూపాయలు అయిపోతుంది.